ఇప్పుడు విడిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి దెబ్బతిన్నారు. అంటే ఇండివిజువల్ గా చేస్తున్నప్పుడు విధానపరంగా దెబ్బతింటున్నారు. ఇంకోటి ప్రభుత్వ వ్యతిరేకత కూడా అక్కడ యాడ్ అవుతుంది ఆటోమేటిక్ గా ఒక 5% అన్నది. మెయిన్ అంతకు ముందు లేనటువంటి ఒక కుల పోలరైజేషన్ అన్నది చాలా పర్ఫెక్ట్ గా జరిగింది. అందులో రెడ్లు డిజోన్ చేసుకోవడం అన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ముందు అవి సెటరేట్ చేసుకోవాలా, ఆ పని మీద ఉండాలా. అంతే తప్పించి వీళ్ళు వాళ్ళు వెళ్ళే వాళ్ళని ఆపడము అనవసరం. మళ్ళీ రేపు పొద్దున బాగుంది అనుకోండి వస్తారు, లేదు బాగాలేదనుకోండి ఇంకొంతమంది పోతారు. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత బాబు గారు అప్పుడు కూడా బాబు గారు కానీ అచ్చెన్నాయుడు కానీ టీడీపీ వాళ్ళు అప్పుడు చేసిన వ్యాఖ్యలు మనం కూడా మాట్లాడుకున్నాం. మాతో 25 మంది టచ్లో ఉన్నారు, 30 మంది టచ్లో. తర్వాత అంతమంది టచ్లో లేకపోయినా కొంతమంది అయితే టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు గేట్లు క్లోజ్ చేసాడు అంటే వ్యూహాత్మకంగానే బాబు గారు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయం నడుపుతున్నారా? ఈ పార్టీకి సంబంధించి చేరికలు లాక్కోవడం లేదంటే బయటకు పంపించడం ఈ అంశాలు ఇంకా వద్దు అనుకున్నారు కింద సార్ చేసి ఫెయిల్ అయ్యారు కదా 2014 ఎన్నికల ముందు చేశారు కదా. ఏది చేశారు కదా. ఎలక్షన్స్ ముందు ఎవరైనా చేసుకుంటారు అవసరాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కావాల్సినటువంటి తీరుని బట్టి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2014లో తప్పు చేశారు, దానికి 2019లో ఫీల్ అయ్యారు. కాబట్టి ఈ దఫా అవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎందుకు, నేను ఇందాక చెప్పినట్టే అప్పుడు ఏంటంటే వాళ్ళకి 45% దాకా ఓట్ బ్యాంక్ ఉంది, ఎమ్మెల్యేని తీసుకొచ్చేస్తే జగన్ పని అయిపోతుంది అన్న ఉద్దేశంతో ట్రై చేశారు. ఇప్పుడు ఇంకేముంటది, కొంతమంది వచ్చారు కూడా అంతే. ఇప్పుడు ఏముంటది అంటే ప్రత్యర్థిని వీక్ చేయడం అంటే ఉన్న బలాన్ని కూడా లాగేయడం, అవన్నీ పెద్ద లెక్కలోకి రాదన్న. అవన్నీ పాత రోజులు ఒక రకంగా